విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో విశ్వవాణి పరిచర్యల పక్షంగా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వవాణి పరిచర్యను మీరు ఎంతగానో ప్రేమిస్తూ పరిచర్యను ప్రోత్సహిస్తూ పరిచర్య కొరకై ప్రార్థిస్తూ మీ యొక్క అనుదిన ప్రార్థనలో పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటున్న విధానం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి లూకా వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 30వ వచనము నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువబడిన వాక్య భాగాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళుతూ ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. యెరూషలేము అనగా దేవుని పట్టణం, దేవుడు నివసించేటటువంటి స్థలం. యెరికో పట్టణము అనగా శాపగ్రహితమైనటువంటి పట్టణం, శపించబడినటువంటి పట్టణం. అయితే ఒక మనుష్యుడు దేవుని సన్నిధి నుంచి పారిపోతూ యెరికోకు వెళుతున్నాడు. అనగా దేవుని సన్నిధిని విడిచిపెట్టి మరి శపించబడిన పట్టణానికి అంటే లోకములోనికి వెళుతూ ఉన్నాడు. ప్రియులరా, మనం ఆలోచన చేయాలి. లోకముతో స్నేహం చేయుట దేవునితో వైరమని మీరెరుగరా అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఈ లోకములో వేలుతూ ఉన్నాయి. కనుక ఈ లోకముతో స్నేహము చేస్తే మనము దేవునికి వైరము కలిగి ఉన్నట్లుగా మనము ఆలోచించాలని చెప్పి ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. చూసారా, మరి ఎప్పుడైతే ఆ వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళుతున్నాడో అంటే తన ఆత్మీయ స్థితి దిగజారిపోతూ ఉంది, దేవునితో సత్సంబంధం తెగిపోతూ ఉంది, ప్రార్థనలో మరి తగ్గిపోతూ ఉన్నారు, వాక్యం చదవడంలో దూరమైపోతున్నారు, సాక్ష్యం చెప్పడంలో దూరమైపోతున్నారు, ఆదివారం ఆరాధనకు వెళ్ళి దేవుని ఆరాధించవలసిన సమయంలో కూడా మరి ఎంతో సమయాన్ని లోకంలో కోల్పోతూ ఉన్నారు. ఈ విధంగా కోల్పోవడం వల్ల దేవునికి దూరమైనప్పుడు మనము లోకానికి, పాపానికి దగ్గరవుతాం. సాతానుకు మనము దగ్గరైపోతాం. సాతానుకు మనము దగ్గరైపోయినప్పుడు సాతాను యొక్క మరి మాటలకు లోబడి వాని చేష్టలు, వాని క్రియలు మనము చేసేటటువంటి దుస్థితి మనకు కలుగుతూ ఉంది. దేవునిలో సంపూర్ణ సంతోషం ఉంది, దేవునిలో నిత్యము శాంతి ఉంది, ఆశీర్వాదం ఉంది, నెమ్మది ఉంది. కానీ లోకములో ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమం, మోసం, దౌర్జన్యం, లంచగొండితనం, రకరకాలైనటువంటి మరి అనేకమైన పాపభూయిష్టమైన కార్యాలు ఏలుతున్నటువంటి ప్రదేశం. లోకములోనికి అడుగు పెట్టేటటువంటి పరిస్థితి మనకు ఎంతమాత్రము కూడా రాకూడదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎక్కడ కూడా పాపముతో రాజీ పడే ప్రసక్తి మనలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు నిన్ను వెతికి రక్షించుకొని నన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు. అలాంటప్పుడు ఆయన ఇచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని మనము కాపాడుకోవాలి తప్ప సాతాను చెప్పేటటువంటి మాటలు దురద చెవులు గలవరమై విని దాని యొక్క మాటలకు లోబడి మనం సాతాను వైపు వచ్చివేస్తే దేవుని యొక్క సన్నిధిని మనం కోల్పోతాం, దేవుని సహవాసమును కోల్పోతాం, పరిశుద్ధతను కోల్పోతాం, యథార్థతను కోల్పోతాం, నమ్మకత్వాన్ని కోల్పోతాం, విశ్వాసమును కోల్పోతాం, నిరీక్షణను కోల్పోతాం. ఈ విషయాల్ని గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఆ వ్యక్తి దిగి వెళుతున్నాడో దొంగల చేతిలో చిక్కాడు. చూసారా, నువ్వెప్పుడైతే దిగిపోతున్నావో, ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతున్నావో సాతానుడు నిన్ను పట్టుకొనడానికి వాడు దొంగ, వాడు దోచుకునేవాడు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ సాతాను యొక్క ఆ యొక్క వేసేటటువంటి ఎర్రకి లేక గాలానికి నువ్వు మరి బలైపోతున్నావన్న సత్యాన్ని మనం గమనించడం లేదు చాలాసార్లు. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రాలకి గురుడితనం కలుగచేసింది. అందుకే మనము మనోనేత్రాలు తెరిచి చూచినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. కనుక చూడండి, ఆ వ్యక్తి దొంగల చేతిలో చిక్కాడు. వాడేం చేశాడు? అతని బట్టలు దోచుకున్నాడు, అతని కొట్టాడు, కొరప్రాణంతో విడిచిపెట్టిపోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఎవరు నిన్ను ఆదరిస్తారు?
ఎవరు నిన్ను ఓదారుస్తారు? ఎవరు గాయములతో పడి ఉన్నటువంటి నిన్ను లేవనెత్తుతారు? ఎవరు నిన్ను పరామర్శిస్తారు? అక్కడెవరైనా ఉన్నారా? అది అరణ్యం. చెట్ల మధ్యలో పడేసి వెళ్ళిపోయాడు. అది ఇంకా మార్గమధ్యంలో దారి ప్రక్కన ఉంది సంతోషం. ఒకవేళ చెట్ల పొదల్లో వేసిపోతే నిన్ను పలకరించే నాదుడే లేడు. కాబట్టి అలాంటి పరిస్థితికి లోనవ్వకుండా మనం జాగ్రత్త పడదామని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తే ఆయన్ను కొట్టారు, కొరప్రాణంతో విడిచిపెట్టిపోయారు. మూలుగుతూ ఉన్నాడు. అయ్యో అమ్మా, ఎవరైనా వచ్చి నన్ను కాపాడితే బాగుండు, రక్షిస్తే బాగుండు అని చెప్పి మరి హృదయంలో నోటి నుంచి మాట రావడానికి కూడా కష్టముగా ఉంది. హృదయంలో ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఎవరైనా వచ్చి ఈ సమయంలో నన్ను లేపితే ఎంత బాగుండు, నన్ను హాస్పిటల్కు తీసుకొని వెళితే ఎంత బాగుండు అని హృదయంలో శోభపడుతున్నాడు. కానీ ఆ సమయంలో ఎవరూ ఆదుకునేవారు లేరు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. చూసారా, యాజకుడు మతానికి సాదృశ్యంగా ఉన్నాడు. మరి ఎన్నోసార్లు యాజకుని దగ్గరికి వెళ్ళి మరి తన యొక్క సమస్యలను చెప్పుకొని, లేక పాప పరిహారానికి ఏది అవసరమో మరి బలి అర్పించి ఆ విధంగా వెళ్ళడానికి ఎన్నోసార్లు మరి ఆయన ఆ యాజకుని దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భాలున్నాయి. కానీ చూచినప్పుడు ప్రాణం లేచి వచ్చింది. అయ్యో, యాజకుడు తప్పకుండా వస్తాడు, నేనంటే ఎంతో ప్రాణం, నేను ఎన్నోసార్లు ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయనకు నాకు మంచి సన్నిహిత సంబంధం ఉంది, నా దగ్గరికి వస్తాడు, నన్ను ఆదరిస్తాడు, లేవనెత్తుతాడు, హాస్పిటల్కు తీసుకువెళ్ళి పరామర్శిస్తాడు అనుకున్నాడు. కానీ ఆయన ఆశించినంత మేరకు అక్కడి నుంచి స్పందన రాలేదు. ఆ వ్యక్తి చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు. నాకెందుకు వచ్చిన సమస్య అని వెళ్ళిపోయాడు. చూసారా ప్రియులరా, మానవత్వం కలిగి జీవించాలి. ఈ లోకంలో సాటి మానవునిగా మనము చూసినప్పుడు అది మానవత్వం. ఎప్పుడైనా జంతువులను చూసారా? పక్షులను చూసారా? ఒక కోతికి ఏదైనా ప్రమాదమైతే, లేక ఒక కాకికి ప్రమాదమైతే గుంపులు గుంపులుగా కాకులు వచ్చేస్తాయి, గుంపులు గుంపులుగా కోతులు వచ్చేస్తాయి. కానీ ఒక మనిషికి ఏదైనా జరిగితే ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు కూడా రారు. ఎందుకంటే ఎందుకు వచ్చిన సమస్య, నేను పోయి ఆ సమస్యలో పడ్డమెందుకు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా సాక్షులంటే నేనున్నాను అంటే అనవసరంగా నేను చిక్కిపోతానేమో అని చెప్పి చాలామంది భయపడి అట్టి పరిస్థితులకు రారు. అందుకే యాజకుడు కూడా చూసి ప్రక్కగా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నీ మతము నిన్ను రక్షించలేదు. మతము అనగా మత్ ప్లస్ అహం, మతం, మతి నుండి పుట్టింది మతం. కాబట్టి ఆ మతము నిన్ను రక్షించలేదు. ఎన్నోసార్లు నీ మతము నిన్ను రక్షించుకుంటుందని మతం మీద ఆధారపడ్డావేమో, కానీ మతం మీద ఆధారపడితే రక్షణ లేదు. కానీ ప్రభువు చెప్పారు, ఎవని మనస్సు నా మీద ఆనుకొనునో వారిని పూర్ణశాంతి కలవానిగా చేస్తాను. కనుక ప్రియులారా, మనం ఆలోచించాలి. అప్పుడు మరలా వ్యక్తి నిరాశ నిస్పృహకు గురైపోయాడు. అయ్యో, యాజకుడు వస్తాడనుకున్నానే, రాలేదే, ఇప్పుడు ఎవరు నన్ను కాపాడుతారు అని మరలా ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంతలో జరిగిన సంఘటన ఏమిటి అనగా, అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. చూసారా, ఈ యొక్క వ్యక్తి కులానికి సాదృశ్యంగా ఉన్నాడు. మతము నిన్ను రక్షించలేదు, కులానికి సాదృశ్యంగా ఉన్నటువంటి వ్యక్తి, నా కులస్తుడే కదా, నాకు సమీప బంధువే కదా, వచ్చి నన్ను కాపాడుతాడు, వచ్చి నన్ను రక్షిస్తాడు, నన్ను హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి నన్ను బాగు చేస్తాడు అనుకున్నాడు. కానీ హృదయంలో సంతోషపడ్డాడు. కానీ ఆశించినంత మేరకు అతని నుంచి కూడా స్పందన రాలేదు అన్న సత్యాన్ని గమనించాలి. నీ మతము నిన్ను రక్షించలేదు, నీ కులము నిన్ను రక్షించలేదు. నిన్ను రక్షించగలిగిన సమర్థుడు నీ జీవితంలో ఎన్నోసార్లు నువ్వు నిర్లక్ష్యం చేశావు. నేను నిర్లక్ష్యం చేశాను. మనకు దేవుడు కాదులే అనుకున్నాం, మనకు ప్రభువు కాదులే అనుకున్నాం, ఎవరికో వేరే పరాయి దేశస్తులకు అనుకున్నాం. కానీ నీకు నాకు ప్రభు అన్న సత్యాన్ని మనము ఇప్పుడైనా, ఈ చివరి అవకాశంలోనైనా గ్రహించగలిగితే మేలు అన్న సత్యాన్ని గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మతం రక్షించలేకపోయింది, కులం రక్షించలేకపోయింది, ఇంకెవరు రక్షిస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ సమయంలో ఏమి జరిగింది అంటే, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు
ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్లవాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించను. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమామయుడండి ఈ మంచి సమరయుడు. ఒక బాటసారిగా వెళుతున్నాడు. వెళ్ళేటప్పుడు బాటసారులు ఆ రోజుల్లో ఏదైనా ప్రమాదాలు సంభవిస్తే వారి యొక్క సంచిలో నూనె ఉంటుంది, అలాగే ద్రాక్షారసము ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ప్రమాదవశాత్తు క్రిందపడి గాయాలైతే ఆ గాయాలకు నూనె రాసినప్పుడు ఉపశమనం కలుగుతుంది. అలాగే ద్రాక్షారసము త్రాగినప్పుడు మత్తుగా ఉండి ఆ గాయం యొక్క నొప్పి బాధ తెలియకుండా మరి అక్కడ విశ్రాంతి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు లేవు, వాహనాలు లేవు. కాబట్టి ఎంత దూరమైనా నడిచి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఈరోజు అనేకమైన స్థలాలలో మనం చూస్తాం ప్రథమ చికిత్స పెట్టె అని, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని చెప్పి మనం అనేకమైన బస్సుల్లో చూస్తూ ఉంటాం, అనేకమైనటువంటి ప్రాంతాల్లో మనం చూస్తుంటాం. కానీ పేరుకు మాత్రమే ఫస్ట్ ఎయిడ్ ఉంటుందేమో, కానీ అందులో కావలసినటువంటి మందులు లేకపోతే కావలసినటువంటి సామాగ్రి ఉంటుందో లేదో తెలియదు. కానీ ఈ యొక్క సమరయుని చేతిలో అయితే నూనె ఉంది, ద్రాక్షారసం ఉంది. అయితే ఆయన గాడిదను ఎక్కి వెళుతూ ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే తను ఎక్కి వెళుతున్నటువంటి ఆ వాహనాన్ని దిగాడు. పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చాడు. వచ్చి అతని మీద జాలిపడ్డాడు. వెంటనే అతన్ని లేపి తన గాడిద మీద కూర్చోబెట్టుకొని వెంటనే తన సంచిలో ఉన్నటువంటి నూనెను అతని గాయములకు రాసి అతనికి ద్రాక్షారసము త్రాపించి గాడిద మీద ఎక్కించుకొని తాను నడుచుకుంటూ పూటకుల్లవాని ఇంటికి తీసుకొని వెళ్ళి అతన్ని అక్కడ చేర్చి పరామర్శించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వాస్తవానికి ఇక్కడ పడి ఉన్నటువంటి వ్యక్తికి ఆ సమరయునికి బద్ధ విరోధం. ఒకరంటే ఒకరికి పడదు. అయ్యో, యాజకుని చూశాడు, సంతోషపడ్డాడు. లేవీని చూశాడు, సంతోషపడ్డాడు. కానీ ఒక సమరయుని చూసి ఇంక అనుకున్నాడు, వీడు నాకు శత్రువు కాబట్టి వీని ద్వారా ఉన్న ప్రాణం పోతుందేమోనని భయపడ్డాడు. కానీ శత్రువు కాదు, మిత్రునిగా మారి నీ దగ్గరకు వచ్చి నిన్ను నన్ను పడి ఉన్న చోటికి వచ్చి నీ మీద నా మీద జాలిపడి ఆ నూనెను మన గాయములకు రాసి ఆ ద్రాక్షారసాన్ని మనకు త్రాగించి బాధకు ఉపశమనాన్ని కలుగజేసి పూటకుల్లవాని ఇంట చేర్చి పరామర్శించ సమర్థుడైనటువంటి ఆ సమరయుణ్ణి మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఇందులో ఎవరు గొప్ప? యాజకుడు గొప్పనా? లేవీయుడు గొప్పనా? నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రేమించి నిన్ను పరామర్శించిన సమరయుడు గొప్పనా అని మనం ఆలోచన చేస్తే సమరయుడే గొప్ప. ఎవరైతే దేవుడు కాదనుకున్నావో, తృణీకరించావో, రక్షకుడు కాదు అనుకున్నావో, ఆయనే చివరికి నీకు రక్షకుడుగా మిగిలాడు అన్న సత్యాన్ని గ్రహించమని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామములో కూడా రక్షణ లేదు. యేసు నామములోనే రక్షణ ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక ఆయన కూడా రక్షించును అని వ్రాయబడలా. ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువని యేసు ప్రభువారు పుట్టక మునుపే ప్రవక్తలు ప్రవచించారు. ప్రవచనాల నెరవేర్పు ప్రకారం రక్షకునిగా ఈ లోకములో ఆయన అవతరించాడు. ఈయనేమో బాటసారిగా ఉన్న సమరయుడు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పరలోకము నుంచి భూలోకములో పాప గాయముల చేత పడి ఉన్న నిన్ను నన్ను పరామర్శించడానికి నీవు నేను పడి ఉన్న చోటికి ఆయన వచ్చాడు. ఎంత ప్రేమండి! ఎవరికైనా ఇంత ప్రేమ ఉందా? ఎవరికైనా ఇంత జాలి ఉందా? ఎవరికైనా ఇంత దయ ఉందా? నిన్ను ప్రేమించాడే, నీ కొరకై జాలిపడ్డాడే, నీవు పడి ఉన్న చోటికి వచ్చాడే, నీ గాయములను చూసి అసహించుకోలేదే, నీ గాయములు మాన్పడానికి ఇష్టపడ్డాడు. నీ చేతులతో చేసిన గాయాలను ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. నీ కాళ్ళతో నా కాళ్ళతో చేసిన పాపాలకు బదులుగా ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. నీ తలతో నా తలతో ఆలోచించిన చెడు తలంపులకు బదులుగా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. నీ హృదయంలో నా హృదయంలో చెడు ఆలోచనలు కలిగి ఉన్నటువంటి మన హృదయంలో పొడవలసిన బల్లెపు పోటు ఆయన హృదయంలో పొడవబడింది. తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది.
ముఖం మీద ఉమ్మి వేశారు, ఎంట్రుకలు లాగారు, పిడిగుద్దులు గుద్దారు. అయినా నోరు మెదపకుండా, ఎందుకంటే నిన్ను నన్ను పాప గాయాలను కడగాలన్నది ఆయన ఆశ. ఆ పాప గాయాలు కడగాలి అంటే ఈ లోకంలో ఏ మందులు సరిపోవు. ఆ పాప గాయాలు కడగాలి అంటే ఏ డిటర్జెంట్ సబ్బు పనికిరాదు. సిలువలో కార్చిన యేసయ్య పవిత్ర రక్తమే నిన్ను నన్ను కడగడానికి, నీ పాప గాయాలు నా పాప గాయాలు కడగడానికి యేసు రక్తము మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఈ లోకంలో ఏది కూడా నీ పాపాన్ని నా పాపాన్ని తీసివేయలేదు అని చెప్పి గమనించాలని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు యాజకుని చూసి మురిసిపోయావు, లేవీను చూసి మురిసిపోయావు, కానీ సమరయ్యను చూసి నిరాశ చెందావు. మనకు కాదులే అనుకున్నావు, కానీ చివరికి ఆయనే రక్షకుడుగా, మోక్ష ప్రదాతగా, ఆయనే నిత్యజీవ ప్రదాతగా నీవు నేను గ్రహించగలిగాం. ఒకరోజు ట్రైన్లో ఒక ప్రభువును నమ్ముకున్న వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నాడట. ప్రక్కన సీట్లో ఇద్దరు వేరే సహోదరులు పేకాడుతూ ఈ యొక్క వ్యక్తిని కూడా పేకాటకు వస్తావా అని పిలిచారట. పిలిచినప్పుడు ఆ దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి అన్నాడట, అయ్యా నాకు చేతులు లేవు అన్నాడట. అప్పుడు వాళ్ళు అన్నారు, వీనికేమైనా పిచ్చెక్కిందా, అంత మంచిగా చేతులున్నాయి, మరి చేతులు లేవంటాడేంటి అని చెప్పి వారు మరలా ప్రశ్నించారంట. చేతులు లేవు అంటున్నావు, చేతులు ఉన్నాయి కదా అని వారు ప్రశ్నిస్తే అవి నావి కావు అన్నాడట. పిచ్చి ముదిరిపోయింది అనుకున్నారు, కానీ ప్రియమైనటువంటి వారలారా అవి నావి కావు అన్నాడట. ఎందుకంటే వేరొక ఆయన కొనుక్కున్నాడు అన్నాడట. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విలువ పెట్టి కొనుక్కున్నారు. కనుక నీవు నేను ఆయన సొత్తు. కాబట్టి మనిష్టానుసారంగా జీవించటానికి కాదు. కాబట్టి ప్రభు కొరకు జీవించు, ఆ మంచి సమరయుని కొరకు జీవించు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మా కొరకు ఈ లోకానికి మంచి సమరయుడిగా మేము పడి ఉన్న చోటికి వచ్చి మా పాప గాయములను కట్టడానికి నాయనా మా మీద జాలి పడినందుకు స్తోత్రాలు. మమ్మల్ని పరలోక రాజ్య వారసులుగా చేసినందుకు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే నాయనా పరలోక రాజ్యానికి వారసులయ్యే ఆ యొక్క యోగ్యతను నోచుకోలేదో, ఇంకా ఎంతమంది రక్షణకు దూరంగా ఉన్నారు, ఇంకా ఎంతమంది పాపానికి బానిసలుగా ఉంటున్నారో వారందరినీ విడిపించటానికి మీరు సిద్ధంగా ఉన్నారు నాయనా. వారిని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సహాయము మనకు సర్వ పరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.